అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఈరోజు నిరసన దినంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారు ఏదైతే చెప్పారో సూపర్ 6 ఎలక్షన్ల ముందు అవి అబద్ధాలని ఈ రోజున మనం అందరం కూడా తెలిసేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క గ్రామాన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈరోజు తెలిసినటువంటి పరిస్థితి. నిజంగా జనంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే వారు అబద్ధాల ముఖ్యమంత్రి అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిపోతా ఉంది. అంటే సంవత్సర కాలంగా వారు సూపర్ 6 అనేటువంటిది అందులో భాగంగా మనము అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, స్త్రీ శక్తి అయితేనేమి, ఆడబిడ్డ నిధి అయితేనేమి, అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగికి వారు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. లేని పక్షంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈయన కూడా వాళ్ళ అబ్బాయి గారు లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్ర చెప్పడం జరిగింది. అంటే ఏ రకంగా చూసినా కూడా రాష్ట్రంలో ఒక సంవత్సరం అయినాక ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ఈరోజు 1,59,600 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద అప్పు మోపడం జరిగింది. అంటే మన భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఒక్క సంవత్సర కాలంలో 1,59,000 కోట్ల అప్పు అంటే నిజంగా ఇది ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. గతంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలో వారు కష్టకాలంలో కరోనా ఉన్నా కూడా వారు సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో నవరత్నాలు ప్రతి ఒక్క పథకానికి కూడా తూచా తప్పకుండా 90% వాళ్ళు అమలుపరిచినటువంటి పరిస్థితి చూశారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన దినం తెలపడానికి కారణం ఏమిటంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా అప్పుల భారం మోపడం ఈ రకంగా వారు చేస్తున్నారనేటువంటిది ఈరోజు చూపిస్తా ఉన్నారు. అంటే ఈరోజు రాష్ట్ర రాజధానికి 32,000 కోట్ల రూపాయలు అంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అయితేనేమి, జపాన్ నుంచి అయితేనేమి, అంటే ఏ రకంగా కూడా చూసి ఈరోజు రాష్ట్రానికి అమరావతి కావాలనేటువంటి అందరి విషయం తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు అమరావతికి ఇన్ని లక్షల రూపాయలు ఈరోజు అప్పు తెచ్చి ఈరోజు వారు పెడుతున్నారంటే మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇది. ఈరోజు ముఖ్యంగా మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో గ్రామాన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఒక్కటి కూడా రావట్లేదు అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు కూడా ఈరోజు గ్రామాన గడపకు వెళ్తే వాళ్ళను ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పులమయమే చూపించారు తప్ప సంక్షేమ పథకాలు ఏం చేయకుండా, అంతేకాకుండా అభివృద్ధి కూడా మనకు రాష్ట్ర అభివృద్ధి కూడా ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి మనకు దాఖలాలు కనపడట్లేదు. అంటే మనం చూస్తే అప్పులు ఈ రకంగా చేసి మరి దేనికి పెట్టారనేటువంటిది కూడా రాష్ట్ర ప్రజలు ప్రశ్నించే రోజు దగ్గరలో ఉన్నాయి. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమ పథకాలు ఇవ్వాలనేటువంటి భరోసాతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ప్రజలకి వాళ్ళైతే ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి ఈ ధర్నా చేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి మేము మెమరాండం ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.